రెడీ. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. టాప్ 5 అనేది బయటికి వచ్చేసింది. ఎట్లా అనిపించింది టాప్ 5 లో 5 నుంచి చూస్తుంటే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ఎవరైతే అనుకున్నానో ఫైనలీ వాళ్ళే వచ్చారు టాప్ 5 కి. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఎట్లా కళ్యాణ్ పడారా ఫస్ట్, సెకండ్ తనుజ ఉంది, 4th ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు ఇమాన్యుయల్, 4th ప్లేస్ కి వచ్చాడు. మరి గెలుస్తారా? ఇమాన్యుయల్ 4th ప్లేస్ అంటే నాకు తెలిసి మనీ ఆఫర్ చేస్తే సుట్ కేస్ పట్టుకొని బయటకు వస్తే బెటర్. సో విన్నర్గా ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, కళ్యాణ్ తనుజ. సో అది తనుజ గెలుస్తుందా కళ్యాణ్ గెలుస్తాడా? అఫ్ కోర్స్ తనుజ. బయట ఆర్మీ అని చెప్పేసి కళ్యాణ్ కి బాగా సపోర్ట్ ఉంది కదా. అవును, ఆర్మీ అయితే తను 6 months ఏమో డ్యూటీ చేశాడు అంతే. అది కూడా అందులో ఒక పర్సన్, తను లైక్ సెక్యూరిటీ గార్డ్ గానో లేకపోతే ఆర్మీ ఇన్ఛార్జ్ గానో చేశాడు, కానీ బార్డర్కి మనకేం చెయ్యలేడు. దాని గురించి నేను నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. సో తను వాళ్ళు చెప్పిన వర్డ్ అయితే ఒకటే, అది ఆర్మీ అంటే ఓ పెద్ద యుద్ధాలు చేయలేరు, జస్ట్ ఆ బార్డర్లో ఉంటారు ఒక పర్సన్గా, అంతే ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పేసి. సో దాన్ని సింపతిగా తీసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో ఈవెన్ తనుజాని కూడా తీసుకుందాం, సీరియల్ యాక్టర్ అన్నారు. అంతకన్నా మనం చూసుకుంటే షీస్ ఫీమేల్, తను అన్నపూర్ణ స్టూడియో వర్క్ చేసింది. సో తను కన్సిడర్ చేయండి, మన తెలుగు అమ్మాయి మన దాంట్లోకి వచ్చింది. సో షీస్ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆర్మీ పక్కన పెడితే తెలుగు వాడిగా సామాన్యుడిగా ఆయన గెలిపిస్తాము, కర్ణాటక చూసిన కన్నడ అమ్మాయి మేము గెలిపించామని చాలా మంది అట్లా అంటున్నారు. అండి ఎందుకండి పార్షాలిటీ? ఇప్పుడు ఏమంటారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎన్నో చోట్ల బాంబ్స్ పెడుతురు, అవి చేస్తున్నారు. మీరు దాని గురించి మరి ఎందుకు చేస్తలేరు? అసలు లెక్క ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణని పాకిస్తాన్ వాళ్ళు రానేయొద్దు. మరి వారు ఎట్లా వస్తుండు, ముస్లిం ఎట్లుండు మరి కదా. సో అదేం కాదు, కర్ణాటక అమ్మాయి అయినా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది కాబట్టి సో మనం అలానే చూసుకోవాలి. సంజన టాప్ 5 లో ఉంటుందని మీరు అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ నేను ఎందుకు అనుకున్నా దాని కంపల్సరీ టాప్ 5 ఉంటుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ నేను సంజనలో నన్ను నేను చూసుకుంటా అప్పుడప్పుడు. సంజనలో అంటే యాంగర్ లెవెల్స్ కానీ తను మాట్లాడే విధానం కానీ, సో సమ్ టైమ్స్ నేను అనుకుంటూ ఉంటా, తనలో నేను చూసుకుంటూ ఉంటా. సో మన ఇప్పుడు డెమాన్ పవన్ రీతు వెళ్ళిపోయినప్పటి నుంచి బాగా ఆడుతున్నారని అంటున్నారు, మళ్ళీ మీరేమంటారు? రీతు వెళ్ళిపోయడానికి టాప్ 5 లో డెమాన్ ఉన్నాడా? అలా ఏం లేదు, రీతు ఉన్నా లేకున్నా టాప్ 5 లో డెమాన్, షీ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. సో అది కాదు, బట్ ఏంటంటే రీతు వెళ్ళిపోయి నుంచి బాగా ఫోకస్ చేస్తున్నాడు, ఇంకా బాగా ఆడుతున్నాడు గేమ్. సో ఇదైతే వాల్యూ. తనుజ గురించి ఫైనల్ ఏం చెప్తారు మీరు? తనుజ గారు మీరు ఇలానే ఆడండి. నా రివ్యూస్ కానీ మీకు రీచ్ అయితే ప్లీజ్ మీతో ఒక్క సెల్ఫీ దిగాలి అంతే. ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటివరకు నేను మీకే సపోర్ట్ చేస్తున్నా. నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ అంతా నేను బేర్ చేస్తున్నా మీ గురించి. సో ఒక్క సెల్ఫీతో ఇదంతా నేను తీసేస్తున్నా మైండ్లోకి వెళ్ళి. సో ప్లీజ్ ఈ వీడియో మీకు రీచ్ అయితే నాకు ఒక్క సెల్ఫీ ఇవ్వండి. ఫైనల్ గా కళ్యాణ్ పడాలా గెలిస్తే ఆ కప్పు తీసుకొచ్చి తనుజకి ఇస్తారంట, నిజమే మరి ఉన్న బాండింగ్ వల్ల? యా మేబీ వాళ్ళు తనుజ అంత కన్సిడర్ చెయ్యట్లేదు. మరి కళ్యాణ్ ఎందుకు ఓట్ అన్నాడు, తీసుకోపో మీ అమ్మ చేతిలో పెట్టు స్వామి, పోయి ఎందుకు తనుజ చేతిలో? ఈ గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎంతో మంది వస్తారు, లైఫ్ లో ఎంతో మంది పోతారు, కానీ ఉన్నది మీ అమ్మ కదా. మీ అమ్మకి సపోర్ట్ చేయి, మీ అమ్మకి ఇస్తాను, తనుజకి ఇచ్చేం చేస్తావు? నీకేం తనుజ ఆడిందా, నువ్వు అన్నావా? అది పాయింట్ కాదా, కరెక్ట్ కాదనిపించింది ఆ వర్డ్. డెమాన్ కూడా 5 లక్షలు గిఫ్ట్ కొనిస్తా అన్నాడు, మన రితుకి 5 lakhs గిఫ్ట్ కొనిస్తా అని చెప్పేసి గెలిస్తే అన్నాడు. 5 lakhs అంత వర్తబుల్ గిఫ్ట్ రితుకి కొనియడం అంటే ఎట్లా చూస్తారు? అండి అదే 5 lakhs తీసుకోపోయి ఎవరైనా అనాథ పిల్లలకైనా పేరెంట్స్ లేని వాళ్ళకైనా ఇవ్వండి, వాళ్ళకి ప్లస్ అవుతుంది. మన సరౌండింగ్స్లోనే ఎంతో మంది ఆకలితో ఉంటారు, మనమే బాధ అనిపించి మన 5 rupees 10 rupees రెగ్యులర్ ఇస్తూ ఉంటాం. అట్లా ఒక కంపెనీ ఒక దానికి ఇవ్వండి, ఫౌండేషన్కి ఇవ్వండి. సో ప్లస్ అవుతుంది. రీతుకేం ఇవ్వలేకపోతే రేపు కమ్మొస్తుంది, వీళ్ళు కమ్మంచలేరు కదా. సో ఆ వేళ ఆలోచించండి, అందుకు అంత యూజ్లెస్ వర్డ్స్. అదే.